కొమ్రంభీం జిల్లా బెజ్జూరు మండలం సులుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సోయం చిన్నయ్య మీడియాతో మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన 4 నెలల వ్యవధిలో చేసిన అభివృద్ధి పనులను గూర్చి వివరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువెళ్లడం జరిగిందని, ఇక ముందు కూడా వారి సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని అన్నారు. అభివృద్ధి పనులు ఇప్పుడే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. అట్లాగే సిసి రోడ్డు, వివో బిల్డింగ్, ఈ భగీరథ నల్లాలు, శానిటేషన్, మంచినీటి సమస్య ఇంతవరకు ఈ 3 నెలల పరిధిలో చేయడం జరిగింది. ఇంకా కూడా దండెల విఠలన్న గారి ఆదేశాల మేరకు మాకు ఇంకా అభివృద్ధి ఏవైతే అవసరం ఉన్నాయో అవి అడిగి మేము ఇంకా కూడా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి గుర్తు చేస్తూ, చాలా ఉన్నాయి. కరెంటు సమస్య ఉంది, ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకా కొంత గ్రామాల్లో ఎందుకంటే తిష్ట వేసిన అన్నట్టుగా ఉంది. ఇప్పుడే కదా 3 నెలలు అయింది, పనులు మొత్తం కావాలంటే ఎట్లా? ఒక్కొక్కటి సమస్య పరిష్కారం చేస్తాం. డ్రైనేజీ మొట్టమొదటి సమస్య. తర్వాత ఈ జీపీకి గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం కూడా అడిగాము, త్వరలో ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఇది ఆదివాసీ గూడాలు, మరి చుట్టుపక్కల బాపుగూడెం, గంగారాంగూడెం ఉంది. వాటికి కూడా వర్షాకాలం వస్తే కొంత వైద్యపరంగా విద్యపరంగా దూరం ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఇంకా ఆరోగ్య ఉప కేంద్రం కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు చాలు చేయడం జరిగింది. ఇంకా కొంత నెక్స్ట్ ఇక 1 నెల ఉన్నది కనుక డ్రైనేజీలైనా కాకపోవచ్చు, మిగతా ఏ పనులన్నా కాకపోవచ్చు. నెక్స్ట్ సంవత్సరం మాత్రం మరి దండే విఠలన్న గారి నాయకత్వంలో మరి దండే విఠలన్న గారు అభివృద్ధి కార్యక్రమాలకు మేమున్నాము, సర్పంచులే మాకు దిక్కు అని చెప్పడంతో ఇవాళ బెజ్జూరు మండలానికి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి సమస్య ఉంది, పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. కానీ అది ఏజెన్సీ గ్రామ పంచాయతీలో 170 చట్టం, పేసా చట్టం అమల్లో ఉన్నది కనుక ఇక్కడ తీవ్రంగా లేకపోవచ్చు. కాకపోతే బెజ్జూరు మండలంలో కానీ పెంచికల్పేట మండలంలో కానీ జనరల్ గ్రామ పంచాయతీలో సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. ఫారెస్ట్ అధికారులు ఎవరైతే 4 ఎకరాలు సాల్వ్ చేస్తే దాంట్లో 2 ఎకరాలు మాకు, 2 ఎకరాలు మీకు అని చెప్పి మొన్న బదిలీ అయిన నిరంజన్ కుమార్ డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సంవత్సరం ఒక 10,000, 5,000 ఎకరాలు చెట్లు పెట్టాలని ఒక కార్యక్రమం తీసుకున్నది ప్రభుత్వం. దీని ఏ రకంగా అయినా కానీ ఎమ్మెల్సీ గారికి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇల్లులు వస్తే కూడా జిల్లోడం, మురళిగూడెం గ్రామాలలో దుర్గం రమేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ గిరిజనేతరులకు సమస్యలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలకు మాత్రం చూసి చూడనట్టు మీకు 4 ఇందిరమ్మ ఇల్లులు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు నా 24 వస్తే బిల్స్ అన్నిటికీ రాలేదు, కొన్నిటికీ వచ్చినాయి. ఎందుకంటే ఇంతకుముందు అది L3లో పడింది కనుక బాగా లేటు జరిగి బెజ్జూరు మండలానికే ఇందిరమ్మ బిల్లులు కొద్దిగా లేటు జరగడం జరిగింది. ఇప్పుడే అది L1లో పెట్టి మొదలైనవి బిల్లులు రావడం. కూడా మొన్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో లేని వాళ్లకు రేషన్ కార్డులు పెట్టడం జరిగింది, వీడియో పెన్షన్లు పెట్టడం జరిగింది,
వితంతువులకు కూడా పెట్టడం జరిగింది. జాబ్ కార్డులు కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అందరికీ కూడా మన గ్రామ సభలో పెట్టడం జరిగింది. పంచాయతీ సులుగుపల్లి రోడ్డు పక్కనే స్కూల్ ఉంది, పెద్ద స్కూలు. 2 టీచర్లు ఉంటారు. టీచర్లు ఉన్నారు కానీ విద్యాపరంగా వాళ్లకు కొన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేదు. టాయిలెట్ కానీ లేవు, ఆట వస్తువులు లేవు, పరారు గోడ లేదు. మరి పేరుకే స్కూల్ ఉంది కానీ పిల్లలకు మాత్రం అరకొర చదువులే అందివ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఏ రకంగా కూడా మేలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అవుతున్నది. రైతు బంధు, రైతు భరోసా, సన్న బియ్యం, మరి పింఛన్, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పించింది. అట్లాగనే ఫ్రీ బస్సు, చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నది. అప్పుడు 10 సంవత్సరాల పీరియడ్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను నిర్బంధంలో పెట్టేసింది, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారంటే వరంగల్ డిక్లరేషన్లో ప్రజలు కోరిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీని ముక్కుముడిగా గెలిపిస్తే ఇవాళ ప్రజల సమస్యలు ఒక్కటి పరిష్కారం కాబోతా ఉన్నాయి. సులుగుపల్లి గ్రామ ప్రజలు నన్ను నమ్మి, నన్ను ఓట్లేసి, నన్ను ఆదరించి గెలిపించినందుకు వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అట్లాగే ప్రజలకు ఎల్లవేళలా 24 గంటలు ఎవరికి సమస్య వచ్చినా నేను దాని ముందుండి పరిష్కరిస్తా. ఒకవేళ నాతోటి కాకుంటే పై నాయకత్వం ఎమ్మెల్సీ దండవిట్టల్ గారికి చెప్పి ఆ కార్యక్రమం కూడా ఆయన నాయకత్వంలో పరిష్కరించడానికి నేను ముందుంటాను. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించాలని మేము ఎన్నో కొన్ని వివరాలు ఇచ్చాము, డిమాండ్స్. అవి నేను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము గ్రామ పంచాయతీని అభివృద్ధి దిశలో తీసుకుపోతామని చెప్పి మరొకసారి మా ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. 6 నెలలకు వచ్చిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బొమ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బెజ్జూర్ మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధిక మెజార్టీతోని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం.